కలిసిన వాళ్ళు సైడ్కి రండి. కలిసిన వాళ్ళు ఆ వార్డు వాళ్ళు మిగతా వాళ్ళు వెనక్కి రండి. కలిసిన వాళ్ళు పక్కన ఆ వార్డులో వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్. వాచ్మ్యాన్ ఉన్నారా? సార్ ప్రతాప్ సర్దు గారు చూడాలంటే సార్ రావాల్సిన 3 కోట్ల చేయాల్సింది మళ్ళీ ఎంత ఉందా? 6 కోట్లు చేయాల్సింది 6 కోట్లు ఇంకా 9 కోట్లు వచ్చేసి 23 కోట్లు మొత్తం. మీరు మామూలుగా సివిల్ వరకు 14 కోట్లు 16 కోట్లు ఇంకా 3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 6 కోట్లు వర్క్ ఇంకా చేయాలి. అది ఇంక క్లీన్గా సంవత్సరాలు అంత మిషన్ అంతా పాడైపోతుంది కదా అనవసరంగా. 3 సంవత్సరాల నుంచి పనిచేస్తాయి. అవి పనిచేస్తాయి. రిపేర్ చేయండి. కొత్త మిషన్ కొని రిపేర్ చేయించుకోవాలి. చాలా బాగుంది. సన్నీ మొత్తం వాటంతా
నా అబ్బాయిడా వెళ్తారా అందరికి ఈరోజు కావలి పట్టణంలో 2014 కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా కావలి పట్టణానికి సంబంధించి మొత్తం మురికి నీరంతా కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తూ ఉన్నాయి. నీరంతా కూడా కలుషితం అవుతూ ఉందని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా ఆడటము. దానికి సంబంధించి అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పట్లో బిదా మస్తానరావు గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు దీనికి ఏదైనా మనం ప్రయత్నం చేసి ఈ వాటర్ని చెరువులో కలగకుండా చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి ఆనాడు బేదా మస్తానరావు, బేదా రవిచంద్ర మేమంతా కూడా కావలికి ఈ ఎస్టీపీ అనేది ఇక్కడ కట్టి ఈ వచ్చే వాటర్ని, అంటే మన కవిగోగమ్మ గుడి కానించి ఈ వగవకట్ట వస్తూ ఉంది, దాంట్లో వచ్చే వాటర్ అంతా కూడా శుద్ధి చేసి, అదేవిధంగా చాలామంది సీవేజ్ కూడా దీంట్లోనే వదులుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా శుద్ధి చేసి ఆ నీటిని చెరువులోకి వదగాలని ఒక ప్రయత్నంతో దీన్ని ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఫండ్స్ ప్రాబ్లం వల్ల 2014లో దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత కాంట్రాక్టర్ దాన్ని వర్క్ అయితే కంటిన్యూ చేశాడు. తర్వాత 2019 తర్వాత మరి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి పేమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత మిషనరీ అంతా కూడా కొనేసి ఉన్నాయి. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఇది ఏ విధంగా పాడైపోయిందంటే, ఇక్కడ చూస్తే ఈరోజు చూస్తే మిషనరీ అది మరీ పనికి వస్తుందో పనికి కాదో కొన్ని కోట్లు పెట్టి కొన్న మిషనరీ ఈరోజు వ్యర్థంగా పడి ఉంది. అక్కడ అక్కగా వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి ఫైనల్ స్టేజ్లో దీన్ని ఈ విధంగా అర్ధాంతరంగా ఎందుకు ఆపేసారో మాకైతే తెలియదు. ఎందుకంటే బేదా మస్తానరావు మీద, బేదా రవిచంద్ర మీద, లేదా నా మీద కోపము ఎందుకో మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఒక మంచి ప్రాజెక్టు, పర్యావరణం రక్షించేదానికి పనికి వచ్చే ప్రాజెక్టు, ఈ మురికి నీరంతా కూడా చెరువుకి పోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఈ విధంగా వదిలేసారంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చెప్పేది ఒకటే, గతంలో ఏ అయితే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము తెచ్చున్నామో వాటన్నింటినీ కంప్లీట్ చేయండి, మాకు సంతోషం, కానీ వేస్ట్ చేయండి. అదేవిధంగా మీరు కొత్తగా ఏం తెస్తారో కూడా తెచ్చి చేయమని మేము అడుగుతున్నాం. ఇవి అడిగితే తెలుగుదేశానికి ఎక్కడ లేని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏం కొత్త ఏం తేవడం లేదు, చేసేది లేదు. ఈ వచ్చినయే చేసేదానికి వాళ్ళు నానా తంటాకు పడుతూ ఉన్నారు. చిన్న చిన్నవి చేసి దాన్ని ఏదో పెద్ద హంగామా చేయడం అయితే మటుకు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం నిన్న ఆడ చెరువు కట్ట కాడ, మందాడి చెరువు కట్ట కాడ పార్క్ ఓపెన్ చేశారు. ఆ పార్కుకి సంబంధించి, ఆ కట్టకు సంబంధించి దాన్ని 7 మీటర్లు విడుతూ అవన్నీ శాంక్షన్ చేయించి ఒక్కగడ మేమంతా కట్టంతా వెడల్పు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ నుడాలో దాదాపు 1.4 crores శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత కింద గార్డెన్కి సంబంధించి మట్టి అంతా కూడా తోగించడం జరిగింది. ఇవన్నీ చేస్తే మాకు వ్యూస్ కూడా కాలేదు మా వాళ్ళకి.
ఈరోజు మరి అదే వర్క్ని వాళ్ళు తీసుకొచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విధంగా అవినీతి జరిగిందో ఆ చెట్లకి గిట్లకి అవి అడిగితే ఇవ్వడం లేదు. ఆ ఒక్కొక్క చెట్టుకి 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఈరోజు ఎస్టిమేషన్స్ ఒక్కొక్క చెట్టుకి. సో ఆ విధంగా అవినీతి జరిగింది. అవన్నీ కూడా మేము అడుగుతున్నాం, అప్లై చేస్తాం కూడా దాన్ని. సో ఇవన్నీ కూడా చేస్తే మంచిది. అట్లాగే చేసేటప్పుడు కూడా ఇట్లా అవినీతి కాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అవినీతి చేస్తామంటే ఒప్పుకునేది క్వశ్చనే లేదు. తప్పకుండా వాటన్నిటి కూడా బయటికి తీస్తాం, ప్రశ్నిస్తాం, అడుగుతాం. అధికారులను కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయేసి అవన్నీ కూడా తీసుకుంటాం. దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈ ప్రాజెక్టు, ఈ ఎస్టీపీ ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టు, పర్యావరణాన్ని కాపాడే ప్రాజెక్టు, దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ముందుగా ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ 13వ వార్డు కావచ్చు, ముఖ్యంగా ఇది 12వ వార్డులో ఉంది. 12వ వార్డు, అదేవిధంగా పక్కనే 11వ వార్డు ఉంది, ఇటు 13వ వార్డు ఉంది. ఈ ప్రాంతానికి అంతటికి కూడా ఈ వాసన ఈ రోడ్లో రావాలంటే ఆ చెత్త అంతా కూడా ఆడేస్తూ ఉన్నారు. ఆ చెరువు ఎడ్జి వేసేస్తున్నారు. అదేవిధంగా ఒగవకట్ట ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇవి ఆ కాలం మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ముందు నిద్రపోతున్నారా? కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించాలి. శానిటేషన్ పీపుల్ ఇమీడియట్గా స్పందించాలి. ఈరోజు వాటన్నింటినీ కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు ఆగింది? ఎంత ఫండ్స్ ఇచ్చావు? ఇంకెంత పని పెండింగ్ ఉంది? అది ఎందుకు కాంట్రాక్టర్కి కంప్లీట్ చేయమని చెప్పలేదు? అదే మెయింటెనెన్స్, అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి మెయింటెనెన్స్ ఇస్తున్నాగా ఆపేస్తాగా, కాకుండా మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటా ఈ పనులు చేయకుండా ఆపేస్తున్నాగా. ఇవన్నీ కూడా తేగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా అటు ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు చెరువులకి వ్యర్థాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇది స్పందించి దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకి మంచి చేయాలని 12వ వార్డు, 13వ వార్డు, 11వ వార్డు, కొంత భాగం 10వ వార్డు కూడా కాకపోతే ఈ పక్కే. కాబట్టి ఈ ప్రాంతంలో దుర్గంధం లేకుండా ప్రజలకి మంచి చేయాలని మేము కోరుతున్నాం.